అందరికి నమస్తే. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఒకటే మాట హైడ్రా అనే ఒక కొత్త సంస్థ నెలకొల్పారు. వాళ్ళు పర్మిషన్ లేని బిల్డింగ్లని కూలగొడతారు. ముఖ్యంగా చెరువుల పక్కన ఉన్న కాలనీలు, చెరువుల పక్కన ఉన్న పెద్ద పెద్ద బిల్డింగులు అవన్నీ కూడా కూలగొడతారు అనేది ఒకటి నడుస్తుంది. ఆల్రెడీ మనకు శాస్త్రీపురంలో అసదుద్దీన్ ఓవైసీ ఇంటి ఎదురుగా అసదుద్దీన్ ఓవైసీకి సంబంధించిన బిల్డింగ్ కూలగొట్టేసిండ్రు. అది ఎంఐఎం అని చెప్పిన బహదూర్పూర్ ఎమ్మెల్యే అన్నారు. కానీ అది డైరెక్ట్గా అసదుద్దీన్ ఓవైసీదే, వాళ్ళదే బిల్డింగ్, దాన్ని కూలగొట్టేసిందని చెప్పారు. ఇంకా బాజ్పల్లిలో కూడా కొన్ని బిల్డింగ్స్ కూలగొట్టినట్టుగా మనం చూసినాం. అయితే నాకు ఎందుకో అనుమానం వస్తుంది దీనిపైన. ఇది ఫుల్ ఫ్లెడ్జ్‌గా లాస్ట్ వరకు పనిచేసే పరిస్థితులు ఉన్నాయా? లేకపోతే మధ్యలోనే ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు, లేకపోతే ఎవరైతే లొంగని బిల్డర్సు, లేకపోతే ఇంకా మిగతా ఏమంటారు మనకు సరిపడని, మన పార్టీకి సరిపడని కన్స్ట్రక్షన్స్ ఏమంటే వాళ్ళ మీద మాత్రమే అటాక్స్ చేస్తారా? లేకపోతే ఎవరినో భయపడిపోయినకేనో, ఎవరినో జుట్టు చేతులు పట్టుకోనికైనా చేస్తారా దాడులు అనేది ఒకటి పెద్ద చర్చ నడుస్తుంది. రంగనాథ్ గారు చాలా ఇంటర్వ్యూలు ఇచ్చారు. బట్ ఆయన ఇంటర్వ్యూలో మేము చేస్తామంటున్నారు కానీ అది కొద్దిగా అనుమానాస్పదంగానే కనిపిస్తుంది. రంగనాథ్ గారు ఏదైనా సరే స్టార్టింగ్లో చాలా ఉధృతంగా చేస్తారు, తర్వాత దాన్ని పట్టించుకోరు. అది ఓన్లీ పబ్లిసిటీకి బాగా ఉపయోగిస్తారు. అందుకనే నేను ఈ అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నా. నాకు వచ్చిన కొన్ని ఫొటోస్, చాలా ఫొటోస్ ఉన్నాయి, కొన్ని ఫొటోస్ మాత్రం మీకు చూపిస్తా. ఇది కూకట్పల్లి ఇంకా కనిపిస్తున్న బిల్డింగ్ అంతా కూడా వాసవి సంబంధించిన వాళ్ళది. వాసవి కన్స్ట్రక్షన్స్ ఉంది కదా, వాసవి బిల్డర్స్ వాళ్ళది. ఇది ఎక్కడ కట్టారంటే చిన్నమశమ, ఇది చెరువు, చిన్నమశమ చెరువు ప్లస్ కామన్ చెరువు, అక్కడ ఉన్న చెరువులు. ఈ చెరువుల ప్లేసుల్లో ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఇంత టవర్స్, పెద్ద పెద్ద హైరైజ్ టవర్స్ కడుతూ ఉన్నారు. ఇట్లాంటివన్నీ కూడా కూలగొడతారు నోటీసులు ఇచ్చారట ఆల్రెడీ. అయితే నేను కేవలం వాసవి బిల్డర్స్ గురించి మాట్లాడతలేను. మొత్తం ఇప్పుడు అయ్యప్ప సొసైటీ ఉంది. అయ్యప్ప సొసైటీలో ఇప్పటికీ పర్మిషన్స్ లేకుండా చాలా బిల్డింగ్స్ కడుతున్నారు, చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టారు. అయ్యప్ప సొసైటీ కనుక హైడ్రా కనుక పోయి అక్కడ కనుక పరిశీలిస్తే హైడ్రా అందరిని కూలగొట్టాల్సి వస్తుంది. అసలు మొత్తం అయ్యప్ప సొసైటీలో పర్మిషన్ లేకుండా చెరువులే మొత్తం ఆడున్న చెరువులు మొత్తం మూసేసిండ్రు. అట్లా ప్రతి దగ్గర ఉన్నాయి. సామాన్యుల ఇల్లు ఈ సర్వనగర్లను, రామంతపూర్లను, ఉప్పల్లను, అక్కడ సఫీల్గూడెనో లేకపోతే ఇంకో దగ్గరనో చిన్న చిన్న కాలనీలు, బస్తీలు కాదు, ఆ బస్తీలను కూడా లీడర్లు ఏర్పాటు చేసిన బస్తీలే, లీడర్లు అమ్ముకున్న బస్తీలు అవి. చిన్న చిన్న 60 గజాలు 70 గజాలు చేసి 1 లక్షకు 2 లక్షలకు పేదలకు అమ్ముకున్నారు. ఆ పేదలకు చాలా గవర్నమెంట్లు ఇప్పటికే రెగ్యులరైజ్ చేసినాయి. మరి అవన్నీ కూలగొడతారా? లేకపోతే చాలా దగ్గర వెంచర్లు చేసి అమ్మిరు రాజకీయ నాయకులే, అవన్నీ కట్టేసిర్రు. ఆల్రెడీ కాలనీలు అయిపోయినాయి, 100,000 కాలనీలు ఉన్నాయి ఇప్పుడు చెరువు గట్ల మీద. FTLలో వర్షం వచ్చినప్పుడు నీళ్ళు వస్తాయి దానికి. మరి అవన్నీ కూల్చేస్తారా? అవన్నీ కూల్చేస్తే వాళ్ళకి నష్టపరిహారం ఎవరిస్తారు? పర్మిషన్ ఇచ్చిన అధికారులు ప్రభుత్వమే కదా. ఈ ప్రభుత్వం కాకపోతే ఆ ప్రభుత్వం ఇంకో ప్రభుత్వాలు అధికారులు కదా పర్మిషన్ ఇచ్చింది. మరి ప్రభుత్వం నుంచి పరిహారం ఇప్పిస్తారా? లేకపోతే ఇల్లు ఇప్పిస్తారా? వాళ్ళకి ఇల్లు కావాలి. అవి ₹1,00,00,000 ఇల్లు ఉంటుంది, వాళ్ళు ₹1,00,00,000 కూడా కొనింటారు, లేకపోతే 78 లక్షలు కొనింటారు. వాళ్ళు మీరు ఇచ్చే 5 లక్షలు 6 లక్షలు దేనికి సరిపోవు. కాబట్టి పెద్ద అమౌంట్ ఆశిస్తారు. ప్లస్ నేను ఇంకా దీనిలో ఇంపార్టెంట్ ఇష్యూ ఏం చెప్పదాం అనుకున్నంటే, ఇదంతా రాజకీయాలకు లోబడి నడుస్తుందా, రాజకీయాల కోసమే నడుస్తుందా అనేది ఒకటి ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే రేపు హైడ్రా మీద చాలా ప్రెషర్ ఉండొచ్చు. ఇప్పటికే ఎంఐఎం వాళ్ళు వచ్చి జిహెచ్ఎంసీ మేయర్కు ఒక వినతిపత్రం ఇచ్చిపోయారు, హైడ్రాని ఎత్తేయండి అని. ఇప్పుడు దారుణాగంధర్ ఇష్యూ కూడా అదే. ఖైరతాబాద్ ఎమ్మెల్యే హైడ్రా వాళ్ళు కేసు పెట్టిర్రు. ఎందుకు కేసు పెట్టిరంటే ఆడేదో పార్కులకు ఎంట్రీ కానికే ఒక గోడ కూలగొట్టిండ్రు. అది పేదల కోసం అని చెప్తున్నారు. కానీ దానా నాగేంద్ర ఆడ 1000 గజాలు 2000 గజాలు కబ్జా చేసినని చెప్తున్నారు మిగతా వాళ్ళు. అది ఆధారాలతో చెప్తాను నేను. అది ఆధారాలు ఉన్నాయి మన దగ్గర, నేను పెడతా. దానా నాగేంద్ర కబ్జాల వ్యవహారం అంతా బయట పెడదాము. అయితే ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఇవే కాదు, ఇప్పుడు మనకు ఎక్కడ ప్రగతి నగర్, బాచుపల్లి ఆ ఏరియా కనుక పోతే మొత్తం ఆంధ్ర బిల్డర్స్ ఎక్కువ. అది కూడా కమ్మ సామాజిక వర్గ బిల్డర్స్ చాలామంది ఉన్నారు. ఆ బిల్డర్స్ అందరూ ఆ పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టింది ఎవరు? మన తెలంగాణ బిల్డర్సా? మన తెలంగాణ బిల్డర్స్ వాళ్ళు ఒక 30 మంది 40 మంది ఉంటే ఆంధ్ర బిల్డర్స్ మన వాళ్ళు ఒక్కరు వెళ్తారేమో. ఇప్పుడు ఈ మిగతా వాసవి బిల్డర్స్ ఒకటే కాదు, చాలా బిల్డర్స్ అంతా ఆంధ్ర వాళ్ళే, మనోళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు. వాళ్ళు వచ్చి కట్టినవే. ఇప్పుడు వాళ్ళు వచ్చి కట్టినవి కడుతున్నాయి, ఇంకా వాళ్ళ ఆధీనంలో చాలా ఉన్నాయి. మరి అక్కడ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిలో పక్క రాష్ట్ర పోలో రికమెండేషన్ చేస్తే ఆపొద్దు, హైడ్రా మా చేయొద్దు. అందుకే నేను హైడ్రామా అని పెట్టిన. హైడ్రా వరకు ఓకే, హైడ్రామా నడవద్దు. రంగనాథ్ గారు ఇప్పుడు ఎంత ఫోకస్గా, ఎంత ఫోర్స్ఫుల్గా మాట్లాడుతున్నారో నెక్స్ట్ కూడా అంతే ఫోర్స్ఫుల్గా ఉండాలి. మళ్ళీ
అక్కడ ఎవరో చెప్పిరని బాబు చిన్నబాబు చెప్పిండని పెద్దబాబు చెప్పిండని చెప్పి ఇక్కడ ఆంధ్ర బిల్డర్స్ కూలగొట్టకుండా ఉండొద్దు. ఆంధ్ర బిల్డర్సే మొత్తం. తెలంగాణ బిల్డర్స్ ఏం కడతారు? తెలంగాణ బిల్డర్స్ అన్ని ఇండివిజువల్ ఇల్లు ఆ గల్లీలు ఆడొకటి ఈడొకటి కడితే ఆ గల్లీలోనే అపార్ట్మెంట్లు కడతారు తెలంగాణ బిల్డర్స్. కానీ ఈ మెయిన్గా ఈ హైరైజ్ బిల్డింగ్స్ కట్టేది మొత్తం మ్యాక్సిమం ఆంధ్ర వాళ్ళే 99.9%. మెయిన్గా ఇక్కడ ఈ ఫైనాన్షియల్ సిటీలో ఫైనాన్షియల్ డిస్టిక్ ఈ కూకట్పల్లి కావచ్చు, ప్రగతినగర్ కావచ్చు, బాచుపల్లి కావచ్చు, ఆ ఏరియాలో మొత్తం ఆంధ్ర బిల్డర్సే. ఇటు అయ్యప్ప సొసైటీ కావచ్చు, నార్సింగి కావచ్చు, ఇట్లా పెద్ద పెద్ద అమౌంట్ కదా అవి, కోట్ల రూపాయల బిల్లులు అవన్నీ మొత్తం ఆంధ్రలో ఉంటాయి. మీరు మళ్ళీ ఆంధ్ర నుంచి రికమెండేషన్స్ వచ్చినాయని వాళ్ళతో డబ్బులు వసూలు చేసుకొని బయటపడే కార్యక్రమాన్ని మాత్రం చేయొద్దు. ఎందుకంటే వాళ్ళందరూ చెరువులు కబ్జాలు చేసి కట్టారు. అవి తెలంగాణ చెరువులు, తెలంగాణ ప్రజల చెరువులు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆంధ్ర నుంచి రికమెండేషన్ వచ్చిందని చెప్పి ఆ నుంచి ఏదో సెటిల్మెంట్ చేసుకొని బయటపడితే మాత్రం ఈ హైడ్రా విషయంలో తెలంగాణ ప్రజలు ఎవరు క్షమించొద్దు. ఎందుకంటే అవి మన చెరువులు. ఇక్కడ ఇప్పుడున్న వాళ్ళు ఏదో దందాల కోసం తీసుకురావద్దు. మీరు సీరియస్గా పనిచేస్తే హైడ్రా సీరియస్గానే పనిచేయాలి. సీరియస్గా పనిచేయాలి. చిన్న మధ్యతరగతి వాళ్ళు పేదవాళ్ళు ఎవరైతే కట్టుకున్నారో వాళ్ళకి న్యాయం చేయాలి. అక్కడ ఎవరైతే బిల్డర్స్ కొని కట్టి అమ్మినరో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాలి. ఎవరు తెలంగాణ వాళ్ళు కొనింటారు భవిష్యత్ అందులో చాలామంది. వాళ్ళకు ఆంధ్ర బిల్డర్స్ దగ్గర నుంచి ఆ బిల్డర్స్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పించాలి. ఆ బాధ్యత కూడా తీసుకోవాలి హైడ్రా. ఏదో ఉత్తగా మేము పోసుకుంటూ పోతాము, ఎవడైతే మేనేజ్ అవుతుందో వాడిని వదిలేస్తాము, ఇవన్నీ నడవద్దు. ఎందుకంటే ఈ వ్యవహారాలు అవే నడుస్తాయి. అసలు ఇదంతా డబ్బుల కోసం నడుస్తుందా అనే చర్చ ఉంది జనాలలో. డబ్బుల కోసం చేస్తుందా గవర్నమెంట్ అని, డబ్బుల కోసమే నడిపిస్తుందా అనేది ఒకటి నడుస్తుంది. కాబట్టి మీరు జనాలకు డబ్బులు ఇప్పియండి. కొన్నోళ్ళకు ఈ ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అమ్మకుండా ఆపండి. ఎవరి ఆధీనంలో ఉన్నావో అవన్నీ స్వాధీనపరచుకోండి. ఇక్కడ జనాలు ఎవరైతే నష్టపోతుండో వాళ్ళకి సహాయం చేయండి, వాళ్ళకి ఆర్థిక సహాయం చేయాలి. ఇట్లా చేస్తేనే మీ హైడ్రా మీదనో మీ గవర్నమెంట్ మీద నమ్మకం కుడుతుందని. లేకపోతే సెటిల్మెంట్లో ఇదొక సెటిల్మెంట్ వ్యవహారం అనుకుంటారు అందరూ. ఎందుకంటే అందరు చేసేది అదే కదా. పైకి వెళ్ళి దిగొచ్చిన వాళ్ళు మెట్లే హైడ్రా అనేది ఇక్కడోలే కదా. సెటిల్మెంట్లో చేయనికనే హైడ్రా పెట్టుకున్నారేమో అనేది బాగా చర్చనీయాంశంగా ఉంది పొలిటికల్లో. అది రివర్స్ అయితే మాత్రం రివర్స్ చాలా కొడుతుంది. రేపు జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కూడా కాంగ్రెస్ పార్టీకి చాలా ఎఫెక్ట్ ఉంటుంది. హైడ్రా అంత ఈజీ కాదు. మీరు స్టెప్ తీసుకున్నారు కాబట్టి ఆ స్టెప్ వెనకడికి ఏది ఇంకా మీరు ముందుకే పోవాలి. మీరు ఎలక్షన్స్ అవన్నీ పట్టించుకోవద్దు. చెరువులు కాపాడాలి, పేదవాళ్ళకు న్యాయం జరగాలి, బిల్డర్స్ దగ్గర నుంచి డబ్బులు ఇప్పియండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.